అష్ఫాకుల్లా ఖాన్ గారు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనేటువంటి ఒక విప్లవ పోరాట సంస్థలో సభ్యునిగా ఉండి విప్లవ మార్గంలో ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధించే విధంగా కృషి చేయాలనేటువంటి ఒక పోరాటంలో నేలరాలిన గొప్ప దేశభక్తి పరుడు ఆయన. దేశంలో అనేక మంది ఉద్యమాలు పోరాటం చేస్తున్నారు. అయినా వాళ్ళ మనోవాదాన్ని నిరంతరం తీసుకొచ్చి హత్యలు, అత్యాచారాలు, దాడులు ఇది చేస్తున్నారు. స్వతంత్ర పోరాటంలో అనేక మంది వీరులు ఈ భారతదేశ విముక్తి కోసం, భారతదేశ ప్రజలను పూర్తి స్వాతంత్రం రావాలని కోరుకుంటూ అనేక ఉద్యమాలు పోరాటం చేశారు. ఆ పోరాటంలో స్వాతంత్ర పోరాటంలో సాయుధ పోరాటం ఒకటి, అలాగనే ఆ సాయుధ పోరాటంలో అమరుడైన అష్ఫాకుల్లా ఖాన్, మరి లహరి, రోషన్ సింగ్ లాంటి వాళ్ళందరూ ప్రముఖులు అమరుడయ్యారు. మరి ముఖ్యంగా అప్పటి స్వాతంత్ర పోరాటంలో కగోరు ఆ రోజు స్వతంత్ర పోరాటం మొదలు ఈ రోజు వరకు కూడా మరి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన చోట్ల, అవకాశం ఉన్న చోట్ల ఈరోజు తిరగబడుతూనే ఉన్నారు. వాళ్ళు ప్రాణాలు ఇస్తున్న వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ అమరులను మనం స్మరించుకోవడం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే దేశం కోసం వాళ్ళు ప్రాణ త్యాగాలు సిద్ధపడ్డారో ఆ స్థాయిలో మనం పోలేకపోయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాలు ప్రాంతాలు చేయడం వాళ్ళు అన్ని బ్రిటిష్ వాడికి తెలియలేదు. అప్పుడు బ్రిటిష్ వాడు ఏంటంటే వచ్చే రోజు సంతలో తీరిపోయే ప్రయత్నం వచ్చాడు, మనోళ్ళు ప్రాణాలు అర్పించారు. కొనసాగించడం అవుతుంది. వాళ్ళు ఏదైతే బ్రిటిష్ వలసలకు వ్యతిరేకంగా ఆ రోజున అమరవీరులు, జాతీయోద్యమ అమరవీరులు పోరాటం చేశారు. ఆ యొక్క వాళ్ళ కర్తవ్యం ఇంకా ప్రకృతి కాలేదు. ఈ రోజుకి దాదాపుగా 80 సంవత్సరాల దాకా స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాల కాబడుతుంది. 2 సంవత్సరాల్లో 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుకి వాళ్ళ యొక్క అమరవీరుల యొక్క కర్తవ్యాలు పరిపూర్తి కాలేదు. కాబట్టే ఈ రోజున వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజుకి అనేక సంస్థలు, అనేక బ్రిటిష్ పోరాటాలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. వాటికి ఈ రోజున ప్రజలకు సంబంధించిన మద్దతుని పోరాటంలో మరి ప్రజాస్వామికవాదులు, బయట రకరకాల ఆలోచనలు ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు చర్చిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా ఆ రోజు వాళ్ళు కూడా అడవుల్ని పాల్గొట్టారు, సంపదను పాల్గొట్టారు, మానవ శ్రమను పాల్గొట్టారు, ప్రజల్ని తీవ్రమైన అణచివేతకు గురి చేసిన పరిస్థితులే నేడు కొనసాగుతున్న పరిస్థితులు. ఈ రోజు కూడా ఈ యొక్క భారత పాలకవర్గాలు అధికారంలో వచ్చిన ఈ భారత పాలకవర్గాలు గత 75 సంవత్సరాల నుంచి కూడా ఏనాడు ఈ దేశ ప్రజల కోసం పనిచేయలేదు. ఈ దేశ ప్రజల యొక్క నష్టాలు వాళ్ళు ఎన్నడూ పాల్పంచుకోలేదు.